ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు. ఈ నూతన దినంలో దేవుడు మనల్ని తన నూతన వాత్సల్యంతో చక్కగా నడిపించి కాపాడునుగాక. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ఈ గొప్ప వాగ్దానమును బట్టి దేవునికి వందనము చెల్లిద్దాం. ఇది ఆసాపు అనే కీర్తనాకారుడు రచించినటువంటి ఆ మాటలు. కీర్తనలో 73వ కీర్తనలో 26వ వచనంలో రాయబడినటువంటి మాటలు. అంతకుముందు 25వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏదియో నాకు అక్కర్లేదు. నిజంగా చాలాసార్లు మనకు తెలియకుండానే మనం ఏమనుకుంటామంటే, శాంతి అనేది ఒక కండిషన్ మీద వస్తుంది. ఏంటంటే, మనకు చాలా ఆరోగ్యం ఉండి మనం చాలా సంతోషంగా ఉన్నామంటే అప్పుడు మనము ఎంతో క్షేమంగా ఉన్నాము, ఎంతో సంతోషంగా ఉన్నాము అని అనుకుంటాము. మనం చాలా సేఫ్గా ఉన్నట్లుగా ఫీల్ అవుతాము. అలాగే మనకు బాగా డబ్బులు ఉన్నాయి, మనకు సమస్తం ఉన్నది, కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మంచి ఉద్యోగం ఉంది అనుకుంటే మనం చాలా సంతోషంగా ఉన్నాము అని అనుకుంటాము. మన వాళ్ళు, మన ప్రియులైనటువంటి వారందరూ చాలా క్షేమంగా ఉన్నారు, వారందరి పరిస్థితులు కూడా చాలా సెక్యూర్గా ఉన్నాయి అని అనుకుంటే అప్పుడు మనం శాంతిగా ఉంటాము అని మనం అనుకుంటూ ఉంటాం. ఇలాంటి మనస్తత్వము అందరికీ చాలా సాధారణంగా ఉంటుంది. అయితే ఆసాపు అనే కీర్తనాకారుడు అతడు కూడా అలాగే అనుకున్నాడంట. అతడు కీర్తనలు 73వ కీర్తనలో మనం చూసినట్లయితే అతడు కూడా అలాగే ఆలోచించాడు. తాను అనుకున్నాడు, నేను దేవునికి అనుకూలంగా దేవునికి ఇష్టమైన రీతిగా జీవిస్తూ ఉన్నాను, నా హృదయాన్ని ఎంతో పవిత్రంగా ఉంచుకున్నాను, నా జీవితము ఎంతో నీతివంతంగా నేను జీవిస్తూ ఉన్నాను, నేను ఎంతో చక్కగా ఉన్నాను. అయితే నేనంత శుద్ధి చేసుకొని, నా హృదయమును శుద్ధి చేసుకొని ఉండడం వ్యర్థమే కదా, నా చేతులు కడుక్కొని నిర్మలంగా ఉండడం వ్యర్థమే. ఎందుకంటే నాకు చాలా దుఃఖం అవుతుంది. ఎందుకంటే ఆ భక్తిహీనులైతే చాలా క్షేమంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు అసలు ఎలాంటి యాతన వాళ్ళకి లేదు, వాళ్ళు ఏ ఇబ్బందులు కలగకుండా ఎంతో హ్యాపీగా ఉన్నారు. వారు ఎలాంటి అనారోగ్యం పాల్గొవడం లేదు, వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే వాళ్ళు గర్వంతో కూడా ఉన్నారు, అహంకారంతో ఉన్నారు. మరి వాళ్ళు చక్కటి వస్త్రాలు ధరించుకుంటూ ఉన్నారు. వారి హృదయాలోచనలు చాలా భయంకరంగా ఉంటాయి. వాళ్ళు ఇతరులను ఎగతాళి చేస్తూ ఉంటారు, గర్వంగా మాట్లాడుతూ ఉంటారు. అయితే వారు ఇంకెవరెవరితో అందరి గురించి కూడా చాలా భయంకరంగా మాట్లాడుతూ ఉంటారు. అయితే ప్రజలందరూ కూడా వారి పక్షంగానే ఉంటారు. కానీ మరి వాళ్ళందరూ అంత సమృద్ధిగా ఉన్నారే, వాళ్ళంతా అంత అద్భుతంగా అభివృద్ధి చెందుతూ ఉన్నారే, వాళ్ళంతా సంతోషంగా ఉన్నారే అని ఈ కీర్తనాకారుడు కూడా అనుకున్నాడంట. అనుకున్నప్పుడు అతనికి చాలా దుఃఖమైందనమాట, చాలా బాధ కలిగింది. అతను ఎందుకబ్బా నేను ఇంకా జీవించడం ఎందుకు అన్నట్లుగా ఆలోచించి అతను ఏమనుకున్నాడంటే, సరే దీని గురించి నేను ఆలోచించాలి, నేను దేవుని దగ్గరికి వెళ్ళి ఆలోచించాలి అనుకున్నాడు. అనుకున్న వెంటనే అతడు దేవాలయంలోనికి వెళ్ళాడు. దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించాడంట. వారి అంతం అంటే ఎవరైతే ఆ విధంగా బాగా సమృద్ధిగా సంతోషంగా గడుపుతూ ఎంతో సంతోషంగా జీవిస్తూ గర్వంతో అహంకారంతో ఉంటూ ఎంతో మంచి ఐశ్వర్యం కలిగినటువంటి జీవితము, సుఖశాంతులతో ఉన్నటువంటి జీవితం కలిగి ఉన్నారే, వాళ్ళ గురించి వారి అంతం ఎట్లుంటుంది ప్రభా అని అడిగినాడంట. అడిగితే అప్పుడు దేవుడు అతనికి బయలుపరిచాడు. ఏంటంటే వాళ్ళేమో ఎంత సంతోషంగా ఉన్నారో, అయితే క్షణమాత్రంలోనే వాళ్ళు జారిపోతారు, వాళ్ళు పాడైపోతారు, వాళ్ళకి మహాభయం కలుగుతుంది, వాళ్ళు చాలా బాధపడతారు అని చెప్పినప్పుడు అతనికి చాలా పశ్చాత్తాపం కలిగింది. ఈ ఆసాపుకు
చాలా పశ్చాత్తాపం కలిగింది. నిజమా? ఇదా అసలు విషయం? అయితే నేను అనవసరంగా వాళ్ళ గురించి ఆలోచించాను, అనవసరంగా వాళ్ళ గురించి మత్సరపడ్డానే, నా అంతరింద్రియములలో నేను వ్యాకులపడ్డానే, నేనెంత తెలివిలేని పశుప్రాయుడను, నేనెంత నీ సన్నిధిని మృగం వంటి వాడను. అయితే ప్రభా, నన్ను క్షమించు. నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను. నా కుడి చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నావు. నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు. తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుంటావని ఎంతో సంతోషంగా అతడు తృప్తిగా, అంటే తన హృదయంలో చక్కటి శాంతిని అనుభవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అతడు ఇతరుల గురించి ఆలోచించినప్పుడు అతనికి చాలా బాధ కలిగింది. అయితే అతనికి వారి అంతం గురించి తెలిసినప్పుడు అతనికి అర్థమైపోయింది, ఎక్కడ అసలైనటువంటి శాంతి ఎక్కడుంది అనేది అతనికి అర్థమైపోయింది. ఎప్పుడైతే మనం తృప్తిగా ఉంటామో, మనకున్న దాంట్లో తృప్తిగా ఉంటామో, మనకున్న సంతోషాన్ని బట్టి కృతజ్ఞత కలిగి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉంటామో, ఎప్పుడైతే మనము అసూయ ఈర్ష్య చెందకుండా ఉంటామో, అప్పుడు మనం నిజమైన శాంతిని కలిగి ఉంటాం. మనం ఇతరులను గురించి ఆలోచించి వాళ్ళ గురించి ఒక మత్సరము కలిగి, దుఃఖం కలిగి, ఎందుకు ప్రభా వాళ్ళు ఇంత బాగున్నారు, నేనెందుకు ఇంత నాకెందుకు ఇంత కష్టము, నేనెందుకు ఇంత పేదరికంలో ఉన్నాను, నాకెందుకు అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఆ వసతులన్నీ సౌకర్యములన్నీ అంత సుఖశాంతులు అలాంటి ఐశ్వర్యము నాకెందుకు లేవు అని మనం దుఃఖపడుతున్నామా? అలాగైతే అది శాంతి, అందులో శాంతి లేదు. ఆ ఐశ్వర్యంలో మనకు శాంతి లేదు, ఆ గర్వంలో శాంతి లేదు, ఆ గొప్ప గొప్ప బిల్డింగ్స్లో, కార్లలో, మంచి ఉద్యోగాలలో, మంచి హోదాలలో మనకు శాంతి లేదు. కానీ ప్రభువును నిజమైన హృదయశుద్ధి కలిగిన మనసుతో సేవించడంలోనే మనకు శాంతి ఉంది. ఆ శత్రువులు ఎంతో త్వరగా నశించిపోతారు. కానీ మనము మన జీవితం వ్యర్థము అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనకుండగా మనకి ఈ లోకంలో ఇంకేది కూడా అక్కర్లేదు. అదే ఆసాపు చెప్తూ ఉన్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినప్పటికీ కూడా దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యంనై ఉన్నాడు. అంటే నా శరీరము అనారోగ్యంతో క్షీణించిపోవచ్చు, నా హృదయము క్షీణించిపోవచ్చు, అయితే నీవు మాత్రము నా హృదయమునకు ఆశ్రయదుర్గంగానే ఉంటావు. ఈ లోకంలో వచ్చే సాధారణమైన అనారోగ్యాలు మనకెన్నో రావచ్చు. ఈ లోకంలో మనం శ్రమలు అనుభవించడానికే మనం ఉన్నాము. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు మనకు చెప్పాడు కదా, క్రైస్తవ జీవితం అనేది నిజంగా మనం దేవుని నమ్మిన విశ్వాసంగా ఉన్నటువంటి వారికి తప్పకుండా శ్రమలు వస్తాయి, లోకంలో శ్రమలు కలుగుతాయి. అయినా కూడా ధైర్యం తెచ్చుకోనండి, నేను లోకంను జయించి ఉన్నానని ప్రభువైన యేసు చెప్పాడు కదా. ఆ జయకరుడైనటువంటి యేసయ్య మన జీవితంలో ఉన్నప్పుడు, ఆ జయకరుడైన యేసయ్య మన హృదయంలో ఉన్నప్పుడు మనము ఎలాంటి అశాంతికి లోను కాము, ఎలాంటి దుఃఖానికి లోను కాము. మన హృదయము శాంతితో నిండి ఉంటుంది. అందుకే అపొస్తలుడైన పౌలు మనకేం చెప్తున్నాడంటే, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎల్లప్పుడూ ఆనందించండి, ప్రతిదాని గురించి కూడా చింతపడొద్దండి. అయితే చింత మొత్తం దేవుని పైన వేయండి. మీ చింత యావత్తు దేవుని పైన వేసి మనం ఏం చేయాలంట, మనము ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలతో, కృతజ్ఞతాస్తుతులతో మనము మన ప్రార్థనలు, యాచనలు దేవుని దగ్గరికి తీసుకువెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయములకు, తలంపులకు కావలి ఉంటుందని అపొస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. అంటే అంత గొప్ప శాంతి, అంత గొప్ప సమాధానము మనకున్నప్పుడు మనం ఎలా ఉంటామంటే, మన చుట్టూ ఎన్ని సమస్యలున్నా మనం పట్టించుకోము, మన చుట్టూ చాలా భయంకరమైన వేదనకరమైన పరిస్థితులు ఉన్నా మనం పట్టించుకోము. మనము ఇతరులు ఎంతో ఐశ్వర్యవంతులై తులతూగుతూ ఉన్నా, వాళ్ళు ఎంత గర్వంతో అహంకారంతో ప్రవర్తిస్తూ ఉన్నా,
వాళ్ళని బట్టి మనము ఏ మాత్రము ఈర్ష్య చెందము, అసూయ చెందము, వాళ్ళని గురించి ఆలోచించము. దేవుడే మనకు తోడై ఉన్నాడు. దేవుడు ఆయన మనకు ఆశ్రయము, ఆశ్రయదుర్గము, మన స్వాస్థ్యం కూడా ఆయన. అంటే ఆయనే మనకు సమస్తం అన్నమాట. ఆయనే మనకు ఆస్తి, సమస్తం అన్నమాట. అలాంటి ఆ దేవుడు మనతో ఉన్నప్పుడు మనకి ఇంకెవరైనా ఎందుకు అవసరం? మనం ఒక చిన్న కథ మనం వింటూ ఉంటాము. ఒక రాజుగారు చాలామందిని అడిగారంట, నీకేం కావాలి, నీకేం కావాలి అని. అయితే అందరూ చాలా చాలా కోరుకున్నారు, నాకు ఒక మంచి ఇల్లు కట్టించండి రాజా అని. ఇంకొకళ్ళేమో నాకు మంచి ఐశ్వర్యం ఇవ్వండి, ఇంకొకళ్ళేమో నాకు మంచి ఉద్యోగం ఇవ్వండి, ఇలా అడిగారు. ఊళ్ళు ఇవ్వండి, మాన్యాలు ఇవ్వండి అని. కానీ ఒక వ్యక్తి అన్నాడు, రాజా నాకేం అక్కర్లేదు, ఒక్క దినము నువ్వు వచ్చి మా ఇంట్లో ఉండు చాలు. నేను చాలా పల్లెటూరులో ఉంటాను, మాది పూరి గుడిసె. అయినప్పటికీ కూడా రాజా నువ్వు ఒక్కరోజు వచ్చి మా ఇంట్లో ఉండాలి, అదే నా కోరిక అని చెప్పాడంట. అప్పుడు రాజుగారు వెంటనే తన యొక్క సైనికులకు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమనంటే, నేను వెళ్ళి ఆ ఇంట్లో ఉండాలి, నేను తప్పకుండా అతనికి ఇచ్చిన మాట నెరవేరుస్తాను. కాబట్టి మీరంతా వెళ్ళి ఆ ఊరు ఎక్కడుంది, ఆ ఇల్లు ఎలా ఉంది, అవన్నీ చూసి నాకు చెప్పండి అని చెప్తే, ఆ సైనికులు వాళ్ళంతా వెళ్ళి చూసి, ఆ మంత్రి వెళ్ళి చూసి, అతను ఏమనుకున్నాడంటే, అయ్యో ఈ చిన్న పూరి గుడిసెలో ఒక దినమంతా రాజుగారు ఉండాలనా అనుకుని వెంటనే ఆ పూరి గుడిసెను ఒక పెద్ద భవనంగా మార్చేశాడంట. ఆ తర్వాత రాజుగారికి ఎన్ని అవసరమైన సౌకర్యాలు ఉండాలో అవన్నీ కూడా ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత చూస్తే ఆ ఊరికి రోడ్డు సరిగా లేదంట, దారి సరిగా లేదంట. కాబట్టి ఆ ఊరికి చక్కటి రోడ్డు వేయించాడు, మంచి దారిని వేయించాడు. ఆ తర్వాత ఒక నెల రోజులు టైం ఇచ్చి అతనికి ఆ రోజుకు రాజుగారు తినవలసిన అతనితో పాటు వచ్చే వాళ్ళకి ఏమేమి ఆహారం ఇవ్వాలో వాటన్నిటిని కూడా సిద్ధపెట్టి అంతా అయిన తర్వాత రాజుగారిని పిలుచుకొని ఒక దినము ఇంట్లో ఉండడానికి తీసుకొచ్చాడంట. అప్పుడు రాజుగారు అతని దగ్గర ఉన్నప్పుడు అతను చాలా సంతోషించాడనమాట. అయితే అతను కోరుకున్నది రాజును, కానీ రాజుతో పాటు అతనికి ఏమొచ్చాయంటే, అతనికి చక్కటి ఇల్లు వచ్చింది, చక్కటి వసతులు వచ్చాయి, వాళ్ళ ఊరికి ఒక చక్కటి మార్గం ఏర్పడింది, రహదారి ఏర్పడింది. ఎంత గొప్ప సంగతి కదా. అందుకే దేవుడు మనతో ఉంటే మనకు ఈ లోకంలో ఉండే ఏవి కూడా అవసరం లేదు. మనం సంతోషంగా శాంతిగా జీవిస్తాం. అదే నిజమైన శాంతి. అలాంటి శాంతిని మనం కోరుకున్నట్లయితే దేవునితో సమయం గడుపుదాం. దేవుడు మనకు ఉండాలని కోరుకుందాం. ఈ లోక సంబంధమైనటువంటి ఏ భోగ భాగ్యాలు మనకు అవసరం లేదు. అనారోగ్యం అయితే వస్తుంటుంది, ఈ లోకంలో ఉన్నాం కాబట్టి. కానీ వాటన్నిటిని గురించి మనము ఈ లోకంలో అనేక రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి, తీసుకుంటాం. అయితే దేవుడు మనతో ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రాథమికంగా మనం విశ్వాసికి కావాల్సింది అదే. అలాంటి దేవుడిని మనం కోరుకుందామా? దేవుడు మనతో ఉండునుగాక. ఈ కృపావర్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, సర్వోన్నతుడా, కృపామయుడ, నీకు వందనములు. ఈ లోకంలో మేము కూడా చాలాసార్లు ఇతరులు ఎంతో సంతోషంగా, ఐశ్వర్యవంతులుగా, సంతోషంతో, సమాధానంతో చక్కగా బ్రతుకుతూ ఉండడం చూసి మేము ఎంతగానో నొచ్చుకుంటూ ఉంటాం. మా హృదయంలో ఒకలాంటి బాధ, అయ్యో మాకు ఏ మాత్రము సౌకర్యాలు లేవే, మాకు అంత ధనం లేదే, మాకు అంత మంచి ఉద్యోగం లేదే అని అనుకుంటున్నామేమో. తండ్రి, మమ్మల్ని దయతో క్షమించండి. మాకు కావాల్సింది ఆ ధనము, ఆ ఉద్యోగము కానీ, ఆ పెద్ద పెద్ద హోదాలు కానీ మాకు అవి కాదు ప్రభా. మాకు కావాల్సింది, మాకు నీవు కావాలి. ఆకాశంలో నీవు ఉండగా ఆకాశమందు నీవు నాకున్నావు, నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యంనై ఉన్నాడు అన్న విషయాన్ని మేము గ్రహించి ప్రభా, అలాంటి హృదయంను, అలాంటి సంతోషకరమైనటువంటి మనసును కలిగి నిజమైన శాంతిని మేము కలిగి ఉండడానికి మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీవిచ్చిన గొప్ప వాక్యమును బట్టి నీకు వందనములు.
తండ్రి ఇది మా ఉద్యోగ జీవితాలలో, మా దైనందిన కార్యకలాపాలలో మాకు తోడుగా ఉండండి. మా ప్రయాణంలో క్షేమంలో భద్రతనివ్వండి. ప్రతి విద్యార్థిని దీవించి చక్కటి జ్ఞానం అనుగ్రహించండి. మా ప్రభా తండ్రి, ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళను, ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తండ్రి తప్పక విజయం అనుగ్రహించండి. మా ప్రభా నాయన, నూతన కార్యములు ప్రారంభిస్తున్న వారికి తప్పకుండా జయం అనుగ్రహించండి. శుభకార్యాలను చక్కగా నడిపించండి. సంతానం కొరకు ఎదురు చూసిన వారిని తప్పకుండా వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఎంతమంది అయితే ప్రభా మరి చాలా దుఃఖంతో, బాధతో, అప్పుల సమస్యతో, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో వాటన్నిటిని తొలగించి నిజమైనటువంటి సంతోషము, సమాధానం కలిగి వారు జీవించడానికి మీరు మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాము. తండ్రి ప్రభా, అనారోగ్యంతో అస్వస్థతగా ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. ఎంతోమంది హాస్పిటల్స్లో చాలా తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నారు. ఐసీయూలలో మరి వెంటిలేటర్ పైన ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాగే అనేక సర్జరీలు కూడా వెళ్తున్నటువంటి వారు ఉన్నారు. కీమోథెరపీలో, డయాలసిస్లో చేయించుకుంటున్నటువంటి వారు ఉన్నారు. తండ్రి ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి అందరికీ కూడా మంచి ఆరోగ్యము, నీ సన్నిధి, సమాధానము వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. తండ్రి నీకు వందనములు చెల్లించుకుంటున్నాము. దేవా ప్రభా, ఎవరైతే ఈ ప్రార్థనలలో ఏకీభవిస్తూ అనేక సమస్యల గురించి ప్రార్థనలు చేస్తున్నారో వారి ప్రార్థనలన్నీ తప్పకుండా అంగీకరించి వారికి మరి ప్రభా వారికి కావలసినటువంటివి దీవెనలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, నీవు గొప్ప దేవుడవు నాయన, సర్వోన్నతుడవు, శక్తిమంతుడవు, ప్రతి హృదయమును ఎరిగిన దేవుడవు. ప్రభా, సహాయం చేయండి. రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించండి. వారి హృదయాలలో నిన్ను అంగీకరించినట్లుగా వారి హృదయాలను తెరవండి. వారి మనోనేత్రాలను వెలిగించండి. దేవా ప్రభా, మరి నీ ముఖ దర్శనం వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాము. వ్యసనములకు గురైనటువంటి వారికి యేసునామంలో వ్యసనములు తప్పకుండా ఆ వ్యసనములు తీర్చండి. వాటిలో నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, న్యాయం కొరకు ప్రార్థిస్తున్న వారికి న్యాయం జరిగించండి. అన్యాయము, ఎంతమంది అయితే అన్యాయం పొందుకొని దుఃఖపడుతున్నారో వారికి న్యాయము ఇవ్వండి. ఎందుకంటే మీరు న్యాయమూర్తి అయి ఉన్నారు. వారి పక్షంగా వ్యాజ్యమాడే దేవుడై ఉంటున్నారు నాయన. కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, ఈ ప్రపంచమంతటా శాంతి, సమాధానం అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యుద్ధ వాతావరణంను తీసివేయండి ప్రభా. ఇరాన్ దేశం నుంచి మరి అక్కడి నుంచి వస్తున్నటువంటి యుద్ధము తండ్రి, ఈ తీవ్రత పెరగకుండా ప్రభా మీరు దయచేసి వాటన్నిటిని తొలగించమని ప్రార్థిస్తున్నాము. అయితే ప్రభా, సమస్తం నీ ఎరిగిన దేవుడవు, సమస్తం నీ ఆధీనంలో ఉన్నది కాబట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఇశ్రాయేల్ దేశం దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి ఎంతో మంది నాయన కష్టాల్లో ఉన్నారు. అన్యాయంగా అవమానాలు పొందుతూ, అన్యాయంగా అనేక రకాల హింసలు పొందుతూ ఉన్నారు. క్రైస్తవులు హింసలకు గురవుతున్నారు. మా దేశంలో జరుగుతున్న అన్యాయాలు మీరు ఎరిగిన దేవుడు తండ్రి, కృప చూపించి సమస్తం అరికట్టండి. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ఈ దినం మరి బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. వారిపై నీ ముఖకాంతిని ప్రకాశింపజేయండి తండ్రి. ప్రతి ఒక్కరూ సంతోషంగా, సమాధానంతో ఉండడానికి సహాయం చేయండి. దేవా, ఈ దినం మీరు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి మరొక మారు వందనములు. నీవే మాకు ఆశ్రయదుర్గము, స్వాస్థ్యము కనుక మేము నెమ్మదితో ఉండడానికి, సంతోషము, సమాధానం కలిగి ఉండడానికి కృప చూపించమని వేడుకొంచున్నాం. శాంతిని మాకు అనుగ్రహించండి. దేవా ప్రభా, ఏవైతే పోగొట్టుకున్న వస్తువులు ఉన్నాయో, పోగొట్టుకున్నది ఏదైనా సరే తప్పకుండా మీరు తిరిగి ఇవ్వగలిగినటువంటి దేవుడు. దావీదు పోగొట్టుకున్నాడు, తిరిగి మీరు ఇచ్చారు. మా ప్రభా, ఆ విధంగా తండ్రి ప్రతిదీ కూడా మీరు ఇవ్వగలరు. అందుని బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాం. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.